అయింది సార్ 3 సంవత్సరాలు బట్టి ఆరోగ్యం బాగోట్లే, ఎవరు పట్టించుకోవట్లా. ఏం కావాలమ్మా, నీకేం కావాలి? నాకు ఏదో ఒక సహాయం చేయండి సార్, తింటా కూడా జరగట్లేదు, ఎవరు కాదమ్మా. ఇప్పుడు నీ ఆరోగ్యం ఉంది కదా, ఆరోగ్యం చూపించుకోవాలమ్మా. దానికి ఏం అవదు, ఓన్లీ ఒక మాత్ర వేసుకుంటా ఉండాలి. రోజు వేసుకుంటున్నావా? డబ్బులు ఇస్తామని నువ్వు ఖర్చు పెట్టి వేసుకుంటావు కదా. పెన్షన్ లాంటిది ఏదైనా అరేంజ్ చేస్తే మంత్లీ వద్దాం. ఒక పెన్షన్ లాగా అరేంజ్ చేస్తామా. ఇప్పుడు 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 కొంచెం దాని గురించి బాడీ నెమ్ము ఉందంటే నెమ్ము వల్ల కాదమ్మా. నువ్వు మాత్ర వేసుకుంటున్నావా? నిమ్మ వచ్చింది, మళ్ళీ ఊపిరితిత్తులు పాడైపోయినాయి అన్నారు, ఆక్సిజన్ అందట్లేదు. కాదమ్మా, ఇప్పుడు ఏ డాక్టర్ చూపించుకుంటున్నావు? విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకున్నావా? కొన్ని డబ్బులు ఉంటే ఎట్లా ఇది చేసుకుంటావా? సరే ఓకే, 50,000 కాదు, మరి పెట్టుకో, చూపించుకో. పింఛన్ ఎట్లా వేస్తాను మీకు? సార్ కలెక్టర్ స్పెషల్ రిక్వెస్ట్ పెట్టి చేస్తారు సార్. స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు సార్. నాకు ఒకసారి పెట్టు, మరి నాకు ఇంపార్టెంట్ ఇది చేసి. కాదు, పెన్షన్ వస్తే ఎంత వస్తుంది? 3,000 వస్తుంది, 4,000 వస్తుంది. సరిపోతుంది అది? సరిపోతుంది, నెలకి 4,000 సరిపోతుంది. అట్లయితే నేను కలెక్టర్తో మాట్లాడతామా, నీ డీటెయిల్స్ అన్నీ తీసుకోవడం 100% వెంటబడైనా కొంచెం చేయించేయండి ఆ పాపకి. ఏంది ఆ పాపకి మాత్రలు కొనుక్కొని భోజనం చేసుకోగలిగితే మళ్ళీ సెట్ అయిపోతుంది. కొంచెం అది హెల్ప్ చేసేయండి. నాకు రేపు వెళ్ళి జాయింట్ కలెక్టర్తో మాట్లాడేసి చేపించేసి రేపు చేపిస్తామా. ఇప్పుడు ఎక్కడికైనా భోజనం చేసుకో, మాత్రలు వేసుకో, ఏదున్నా కూడా నేను సపోర్ట్ చేపిస్తాను. ఎట్లా ఒకటి నువ్వు రాకేష్ ఉంటాడు, ఇప్పుడు కొంచెం డబ్బులు ఉన్నాయి, ఇంకో 10,000 డబ్బులు ఇవ్వాలి, ఇంకో 10,000 ఇంకో కొంచెం 10,000 తీసుకోమ్మా. ఏదైనా ఉంటే వెంటబడి చెప్పి ఎట్టు పరిస్థితుల్లో పెన్షన్ వచ్చేట్టు చూడండి. లేకపోతే ఎవరికి చెప్పాలో చెప్పండి, నేను చెప్పిస్తాను. జాగ్రత్తగా చూసుకో. ఏం కుర్చీ కావాలమ్మా? సరే, నీకు ఒక వీల్ చైర్ ఇస్తాను అమ్మా, రేపు పంపించేస్తావు. తీసుకొని ఇచ్చేస్తా, రేపు పంపిస్తాను అమ్మా. ఒక వీల్ చైర్ పంపిస్తాను. ఇది పర్సనల్గా తీసుకొచ్చేయండి, మిస్ కానీ కాల్సి కలెక్టర్ చెప్పి వేరే స్పెషల్ ఇంట్రెస్ట్ చెప్పిస్తాను. చేపిస్తానమ్మా, చేపిస్తాను. నువ్వు ఏదైనా ఇబ్బంది ఉందంటే కావాల్సింది కూడా చూసి ఇచ్చి కొంచెం చెక్ చేసి ఇంకో 10,000 ఇచ్చి ఫస్ట్ భోజనం చెప్పమ్మా. భోజనం చేసి కొంచెం ఇది ఉండు, బాగా భోజనం చేస్తే ఏమవుతుంది నీకు. భోజనం చేస్తే మాత్రలు వేసుకో. ఓకేమ్మా, థ్యాంక్ యూ.